శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. పరమాత్మ మనకు విభూతి యోగంలో తన యొక్క విభూతులు ఏ ఏ పదార్థాలలో జీవరాశులలో ముఖ్యంగా నిండి ఉన్నాయో చెప్పాడు. వాటిని దృశ్య రూపంగా విశ్వరూపంలో చూపించాడు. అప్పుడు అర్జునుడికి జ్ఞానోదయం అయింది. కృష్ణుడిని పరమాత్మగా అంగీకరించాడు. ఇప్పుడు అసలు విషయం మొదలుపెట్టాడు కృష్ణుడు. ముందు భక్తి గురించి చెప్పాడు. ఆ తర్వాత ప్రకృతి పురుషుడు అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీరి గురించి చెప్పాడు. క్షేత్రములో పుట్టిన జీవుడు తన స్వస్వరూపము అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మలో చేరడానికి మార్గం గురించి చెప్పాడు. అలాగే ఆ మార్గంలో ఉన్న అడ్డంకులు అంటే 3 గుణాల గురించి చెప్పాడు. ఈ 3 గుణాల అడ్డు తొలగిపోగానే జరిగేది పురుషోత్తమ ప్రాప్తి అంటే పరమాత్మలో ఐక్యం కావడం. దాని గురించి ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. ఈ అధ్యాయంతో భగవద్గీత పూర్తవుతుంది. అందుకే ఈ అధ్యాయం ఆఖరి శ్లోకమైన 20వ శ్లోకంలో అర్జున, అతి గుహ్యమైన ఈ శాస్త్రమును నీకు చక్కగా బోధించాను. దీనిని బాగా తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు కృతకృత్యుడు అవుతాడు అని అన్నాడు. కానీ దాని తర్వాత 16, 17, 18 అధ్యాయములలో ఇప్పటి వరకు చెప్పబడిన అంశముల యొక్క వివరణలను ఇచ్చాడు. దేవతలు అసురులు వారి యొక్క గుణముల గురించి చెప్పాడు. మనం ప్రతి పని శ్రద్ధతో చేయాలని చెప్పాడు. ఆ శ్రద్ధలలో రకాలైన సాత్విక రాజసిక తామసిక శ్రద్ధల గురించి చెప్పాడు. ఆఖరి అధ్యాయంలో సన్యాసము మోక్షము వీటి గురించి చెప్పాడు. సన్యాసము అంటే కర్మలను పరమాత్మకు అర్పించడం, దాని ద్వారా మోక్షాన్ని పొందడం. ఈ అధ్యాయంతో భగవద్గీత ముగుస్తుంది. ఇంకా ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలోకి ప్రవేశిద్దాం. ఈ అధ్యాయం మొదటి 2 శ్లోకాలలో సంసారము దాని లక్షణాల గురించి వివరించాడు పరమాత్మ. వేళ్ళు పైకి ఆకులు కిందికి ఉన్నటువంటి అశ్వత్థ వృక్షము నాశము లేనిది అని పెద్దలు చెప్తారు. ఆ అశ్వత్థ వృక్షం యొక్క ఆకులే వేదాలు. ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారో వారే వేదాల గురించి తెలుసుకున్నవారు అవుతారు. సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు వ్యాసుల వారు. అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు. ఈ సంసారానికి అశ్వత్థ వృక్షానికి కొన్ని పోలికలున్నాయి. ఈ వృక్షం చాలా పెద్దది, విశాలంగా విస్తరించి ఉంటుంది. అలాగే ఈ సంసారం కూడా అంతటా విస్తరించి ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఈ సంసారము అంటే నేను నాది అనే తత్వం అక్కడ కూడా ప్రత్యక్షమవుతుంది. ఈ సంసారం అనంతం, దీనికి మొదలు తుది లేదు, అంతటా విస్తరించి ఉంటుంది. ఈ సంసార వృక్షానికి మూలం అంటూ మనకు కనపడదు. ఎవరిలో ఏ కోరిక ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఏ బంధం ఎప్పుడు ఎవరితో ఎలా కలుగుతుందో తెలియదు. అలాగే ఈ అశ్వత్థ వృక్షం యొక్క మూలము అంటే తల్లి వేరు ఎక్కడి వరకు వ్యాపించి ఉందో మనకు తెలియదు, కనపడదు. ఈ సంసారానికి ఎన్నో విధాలైన రకరకాలైన లక్షణాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు, అనుబంధాలు ఉన్నాయి. అవి మనిషికి మనిషికి మారుతూ ఉంటాయి. అవి ఇన్ని అన్ని అని చెప్పలేం. అలాగే ఈ అశ్వత్థ వృక్షానికి కూడా అనేకములైన శాఖలు, ఉపశాఖలు, రెమ్మలు ఉన్నాయి. ఈ అశ్వత్థ వృక్షానికి లెక్క పెట్టలేనన్ని ఆకులు ఉన్నాయి. ఆ ఆకులతోనే చెట్టు తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. సంసారంలో కూడా లెక్క పెట్టలేనన్ని కర్మలున్నాయి. మనం చేసే పనులు ఇన్ని అన్ని అని చెప్పలేం. క్షణానికో పని చేస్తూ ఉంటాం. ఈ కర్మలతోనే ఈ సంసారాన్ని నడుపుతూ ఉంటాం, పోషిస్తూ ఉంటాం, ఫలప్రదం చేస్తూ ఉంటాం. ఈ కర్మకాండలన్నీ మనకు వేదాలలో చెప్పబడ్డాయి. అందుకే ఈ చెట్టు ఆకులను వేదాలతో పోల్చారు. ఈ అశ్వత్థ వృక్షానికి పళ్ళు కాస్తాయి. ఈ సంసారము అనే మహావృక్షం మనం చేసే కర్మలకు తగిన ఫలితాలను అంటే సాత్విక కర్మలకు, రాజస కర్మలకు, తామస కర్మలకు వాటికి అనుగుణమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ అశ్వత్థ వృక్షము అనేకాలైన పక్షులకు, మానవులకు గూళ్ళు కట్టుకోవడానికి, పళ్ళు తినడానికి, దాని క్రింద విశ్రమించడానికి ఆశ్రయం అవుతూ ఉంది. అలాగే సంసార వృక్షం కూడా అందులో ఉండే మానవులకు, ప్రాణులకు ఆశ్రయంగా ఉంటూ ఉంది. ఈ సంసారంలో పడిన వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంది. మంచి కర్మలు, చెడు కర్మలు చేయిస్తూ ఉంది. మంచి చెడు ఫలితాలను ఇస్తూ ఉంది.
ఈ అశ్వత్థ వృక్షమును గొడ్డళ్లతో నరికి నాశనం చేయవచ్చు. అలాగే ఈ సంసారము అనే వృక్షాన్ని జ్ఞానము అనే గొడ్డలితో సమూలంగా నాశనం చేయవచ్చు. ఈ కారణాల చేత సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చవచ్చు అని శంకర భగవత్పాదుల వారు బోధించారు. వృక్షములలో అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు పవిత్రమైంది. రావి చెట్టు నారాయణ స్వరూపంగా భావిస్తాం. ప్రళయకాలంలో పరమాత్మ చిన్ని శిశువుగా రావి ఆకు మీద పడుకొని ఉన్నాడు అని అంటారు. అందుకే ఆయనకు వటపత్రశాయి అని పేరు. ఈ సంసారము అనే రావి చెట్టుకు ఆకులున్నాయి. ఆ ఆకులే వేదాలు, వేద మంత్రాలు అని అన్నారు. ఈ అశ్వత్థ వృక్షము మామూలుగా ఉన్న సంసారము అనే ఈ వటవృక్షము తలక్రిందులుగా ఉంటుంది. అంటే వేళ్ళు పైకి, ఆకులు, కొమ్మలు, కాండము క్రిందికి ఉంటాయి. ఈ సంసార వృక్షం చాలా పురాతనమైంది. మనం మన జ్ఞానంతో నాశనం చేస్తే తప్ప ఎప్పటికీ నాశనం అయ్యేది కాదు. ఈ విషయం తెలుసుకున్నవాడు వేదార్థములను తెలుసుకున్నవాడు అని కృష్ణుడు బోధించాడు. మామూలుగా రావి చెట్టు మొదలు భూమిలోకి ఉంటుంది. కాండము, కొమ్మలు, ఆకులు బయట ఉంటాయి. కానీ సంసారము అనే ఈ వృక్షము తలక్రిందులుగా ఉంటుంది. వేళ్ళు పైకి, కాండము, కొమ్మలు, ఆకులు క్రిందికి ఉంటాయి. ఈ విపరీతానికే దీనిని సంసార వృక్షము అని పిలుస్తారు. పరమాత్మ నుండి ప్రకృతి, మహత్తత్వము, 3 గుణాలు, అహంకారము పుట్టాయి. దానికి ప్రతీకయే ఈ తలక్రిందులుగా ఉన్న చెట్టు. అంటే పైన ఉన్న వేళ్ళు పరమాత్మ అయితే దాని నుండి కాండము, కొమ్మలు, ఆకులు వచ్చాయి. ఈ అనంత విశ్వానికి కారణం పరమాత్మ అంటే రావి చెట్టు వేళ్ళు. ఆ పరమాత్మ క్రిందికి దిగి అందరిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ ఆత్మ ప్రాపంచిక విషయాలతో కలిసి జీవాత్మ అయింది. ఈ ప్రకృతి పురుషుల అనుబంధమే సంసారం. కాబట్టి ఈ సంసారానికి మూలము పైన ఉన్న పరబ్రహ్మ, పరమాత్మ. ఇంకొక విధంగా చెప్పాలంటే సంసారం అనేది మాయ. మాయలో పడ్డవాడికి లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లుగాను అనిపిస్తుంది. అలాగే ఈ సంసార వృక్షం కూడా తలక్రిందులుగా కనిపిస్తుంది. దీనిని అవ్యయం అని అన్నారు. ఎందుకంటే మనకు ఈ సంసారం కూడా నిరంతరం ఉంటుంది. సంసారంలో వచ్చే సుఖాలు, దుఃఖాలు, రాగద్వేషాలు అన్నీ ఈరోజు ఉంటే రేపు ఉండవు. కానీ ఈ సంసారం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. మనిషి చచ్చినా వాడిని వదలదు. వాసనల రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి దీనిని అవ్యయం అని అన్నారు. ఇటువంటిది కనుకనే దీనిని తలక్రిందులుగా ఉన్న చెట్టు అని అన్నారు. ఈ చెట్టు ఆకులు వేదములు అని అన్నారు. వేదములలో అనేక యజ్ఞాలు, యాగాలు, కర్మల గురించి చెప్పబడ్డాయి. మానవులు ఆ కర్మలు ఆచరిస్తూ వాటి ఫలములను అనుభవిస్తూ ఈ సంసారము అనే మహావృక్షం క్రింద సేద తీరుతున్నారు. వారి వారి కర్మల ఫలితములకు అనుగుణంగా జన్మ తర్వాత జన్మ ఎత్తుతూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నారు. ఈ సంసారం గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. కానీ ఈ సంసారం గురించి తెలుసుకొని అందులో నుండి బయటపడడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయడం లేదు. అదే మాయ. ఈ సంసారము అనే వృక్షం యొక్క కొమ్మలు సత్వ, రజస్, తమో గుణములతో వృద్ధి పొందాయి. ఈ కొమ్మలకు విషయ వాంఛలు, కామ కోర్కెలు అనేవి చిగుళ్ళు నిరంతరం చిగురిస్తూనే ఉంటాయి. ఈ సంసార వృక్షం కొమ్మలు 3 గుణాలతో, రెమ్మలు విషయ వాంఛలతో చెట్టు క్రింది నుండి చిట్ట చివరి చిటారు కొమ్మ దాకా వ్యాపించి ఉన్నాయి. ఈ మనుష్య లోకంలో కర్మలు చేయడానికి, వాటి వలన బంధనాలు కలగడానికి మూలమైన ఈ సంసార వృక్షం వేళ్ళు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. సంసారము అనే ఈ మహావృక్షం యొక్క కొమ్మలు సత్వ, రజస్, తమో గుణములతో వృద్ధి చెందాయి. వీటికి చిగురించే చిగుళ్లే కోరికలు, కామవాంఛలు, విషయవాంఛలు. అంటే ఒక చిగురు పక్కనే మరొక చిగురు వేస్తుంది. ఒక కోరిక తీరితే మరొక కోరిక పుట్టినట్లు. ఈ చెట్టు ఏదో మానవ లోకానికి పరిమితం అనుకుంటే పొరపాటే. ఈ చెట్టు వేళ్ళు అంటే ఈ సంసారం అనే చెట్టు, దాని వ్రేళ్ళు బ్రహ్మలోకం వరకు దట్టంగా, దృఢంగా వ్యాపించి ఉన్నాయి. అంటే ఈ మాయా అనే సంసార వృక్షము అన్ని లోకాలలో వ్యాపించి ఉంది. ఈ సంసార వృక్షం యొక్క పని సకల జీవరాశులను తన నీడలోకి ఆహ్వానించి, వారిలో కోరికలు పుట్టించి, వారి చేత కర్మలు చేయించి, కర్మ బంధనాలను కలగజేయడమే. ప్రస్తుతం మనం ఆ చెట్టు నీడలో కూర్చొని ఆ చెట్టు పళ్ళు తింటూ ఉన్నాం. కాసేపు క్రింది కొమ్మ మీదకి, ఇంకాసేపు పై కొమ్మ మీదకి ఎగురుతూ ఉన్నాం. అంటే వివిధములైన జన్మలను పొందుతూ ఉన్నాం.
మోక్షము అంటే ఆ చెట్టును అంటే సంసారాన్ని వదిలిపెట్టి ఎగిరిపోవడమే. అంటే జ్ఞానముతో ఈ మాయను ఛేదించడమే. ఈ సంసారము అనే వృక్షం గురించి తెలుసుకోవడంలో గొప్పేముంది అనుకుంటే పొరపాటే. అంటే ఈ సంసార వృక్షం గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు. ఈ సంసార వృక్షం యొక్క ఆది అంతములు ఎవ్వరికీ తెలియవు. ఎందుకంటే ఈ సంసార వృక్షం ఈనాటిది కాదు. దీని ఆది తెలియదు, అంతము తెలియదు, మధ్యలో ఏముందో అస్సలే తెలియదు. పోనీ దీనికి ఒక రూపం ఉందా అంటే అది లేదు, కానీ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే మాయ. ఈ సంసారం ఈ విధంగా ఉంటుంది అని ఎవ్వరూ నిర్వచించలేరు. ఎందుకంటే దాని స్వరూపం ఇలా ఉంటుంది అని ఎవ్వరూ ఊహించలేరు. ఈ సంసారము అనే వృక్షం యొక్క వేళ్ళు బాగా పాతుకుని పోయి విశాలంగా విస్తరించి ఉన్నాయి, ఎక్కడెక్కడికో పాకిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ సంసారం గురించి తెలుసుకున్నవాడు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. అందరూ ఈ సంసారము అనే మాయలో పడేవాళ్లే, పడ్డవాళ్లే. కానీ సంసారం గురించి తెలుసుకున్న వాళ్ళు లేరు. సముద్రంలో మునిగిన వాడికి దాని ఆది అంతము తెలియదు. అలాగే ఈ సంసారము అనే సముద్రంలో మునిగిన వాడికి దాని ఆది అంతము లోతు తెలియదు కదా. అంత బలమైనది ఈ సంసార వృక్షం. ఈ సంసార వృక్షాన్ని నరకడానికి ఒకే ఒక కత్తి ఉంది. అదే అసంగము, వైరాగ్యము. అంటే సంసార విషయాలలో, ప్రాపంచిక విషయాలలో అంటనట్లు ముట్టనట్లు వ్యవహరించడం. ప్రాపంచిక విషయాల మీద ఆధారపడకుండా పరమాత్మ మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి. ఈ ఆస్తి, ఈ కారు, ఈ సంపదలు, ఇంత డబ్బు ఉంటే కానీ నాకు జీవనం గడవదు అనే ప్రాపంచిక సంఘాన్ని వదిలిపెట్టాలి. ఇవన్నీ పరమాత్మ ప్రసాదము అనే భావనతో ఉండాలి. దీనినే రాగము, సంగము లేకపోవడం అంటే విరాగము, అంటే వైరాగ్యము, అసంగము అని అంటారు. అసంగంగా ఉన్నంత వరకు అంటే వైరాగ్యంతో ఉన్నంత వరకు ఈ వృక్షము ఎవ్వరిని ఏమీ చేయలేదు. ఈ సంసారము అనే మాయలో పడ్డవాళ్ళు అసంగము అనే కత్తితో దానిని నరికివేయగలరు. ఏదో పై కొమ్మలు రెమ్మలు కొట్టేస్తే సరిపోదు, పూర్తిగా నరికేయాలి. ఎందుకంటే ఈ సంసార వృక్షము వేగంగా చిగురిస్తుంది. కాబట్టి దృఢమైన చిత్తముతో అసంగము అనే కత్తితో వేళ్లతో సహా నరికేయాలి. ఈ సంసారము అనే రావి చెట్టును మూలంతో సహా నరికేస్తేనే పరమపదాన్ని చేరుకోగలరు. మరలా ఈ సంసారాన్ని, పునర్జన్మను పొందరు. ఇక్కడ సంసార వృక్షమును గురించి అంత భయంకరంగా వర్ణించారు. ఈ సంసార వృక్షము వేళ్ళు చాలా దృఢమైనవి, బాగా పాతుకుపోయి ఉన్నాయి, ఓ పట్టాన పెకలింపబడవు. ఈ సంసార వృక్షం చాలా కాలం నుండి ఉండడం వల్ల దాని కాండము బలంగా దృఢంగా ఉంది. వామ్మో, ఇంత పెద్దది, లావుది, దీనిని ఎలా నరకడం అని ఏ మాత్రం దిగులు పడవద్దు అంటున్నాడు పరమాత్మ. ఇంత పెద్ద వృక్షానికి కూడా చిన్న కత్తి చాలు. అదే అసంగము. దేనితోనూ సంగం పెట్టుకోకపోవడం, నిర్లిప్తంగా ఉండడం. ఈ కత్తితో ఈ సంసారము అనే వృక్షాన్ని సమూలంగా నరికేయవచ్చు. అసంగము అంటే ఏంటి? రాగము లేదా కోర్కెలు లేకపోవడం, ప్రాపంచిక విషయాలలో ముట్టనట్లు ఉండడం. కానీ ఇది అంత సులభం కాదు. పూర్వము విశ్వామిత్రుడి లాంటి మహారుషులే ఈ సంసార వృక్షాన్ని ఛేదించలేకపోయారు. దేనిని జయించినా కోపాన్ని, కోర్కెలను జయించలేకపోయారు. ఒకసారి ఈ సంసారము అనే వృక్షాన్ని నరికిన తర్వాత మనం ఈ ప్రపంచం మీద, ప్రాపంచిక విషయాల మీద, విషయ వాంఛల మీద ఆధారపడడం మానేస్తాం. పరమాత్మ మీద ఆధారపడతాం. మనం ఏంటో తెలుసుకుంటాం. నేను ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానాన్ని పొందుతాం. ఆ విషయాలనే తర్వాత వివరించబోతున్నాడు పరమాత్మ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.